హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మనం తిరుమల దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీకు తిరుమల ఘాట్ రోడ్స్ అంతా అయితే ఈ వీడియోలో చూపిస్తా. అట్లే మీరు తిరుమలకు రావాలంటే ముఖ్యంగా మీరు 300 రూపాయల దర్శనమైనా బుక్ చేసుకోవాలా, లేకంటే మీరు ఎస్ఎస్టీ టోకెన్స్ అని ఉంటాయి, అవి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అవి మీకు కింద వచ్చేసి అలిపిరి బస్ స్టాండ్ పక్కనే భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. తర్వాత శ్రీనివాసం అని ఉంటుంది, శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే ఇస్తారు, అది బస్ స్టాండ్కి దగ్గరగా అయితే ఉంటుంది. ఇంకొచ్చేసి నెక్స్ట్ విష్ణు నివాసం అని ఇంకోటి ఉంటుంది. విష్ణు నివాసం అయితే మీకు రైల్వే స్టేషన్ ముందరకల్లా అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా రైలు దిగిన వాళ్ళు అయితే విష్ణు నివాసానికి వెళ్ళిపోతే దగ్గరగా ఉంటుంది. మీకు ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ వచ్చేసి మీకు టైమింగ్ ఒక్కో రోజు ఒక్కో టైమింగ్ అయితే ఇస్తారు. ఎక్కువ భక్తుల రద్దీ ఉంటే ఒక 2కు అలాగైతే స్టార్ట్ చేస్తారు. ఒక్కో రోజు వచ్చేసి ఒక్కో కాంప్లెక్స్లో 10 నుంచి 15 వేల టికెట్ల వరకు అయితే ఇస్తారు. అది సాటర్డే సండే టైంలో అయితే 15,000 ఉంటుంది. మామూలు టైంలో అయితే ఒక 9 నుంచి 10,000 అయితే ఉంటుంది. ఎవరు ముందు పోతే వాళ్ళకైతే టోకన్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా తిరుమల కొండలు. ఇది అలిపిరి చెక్ పాయింట్ అనమాట. ఇక్కడైతే మొత్తం మన బ్యాగులు బస్సులో వినా, కారులో వినా, బండ్లో వినా, దాంట్లో వినా సరే మీకు ఇక్కడైతే చెకింగ్ అయితే ఉంటుంది. చెక్ చేసుకొని ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. 2 వీలర్లో వస్తే హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలా. హెల్మెట్ లేకుంటే పైకి అయితే అలో చేయరు. చూడండి, ఇంకా పదాన్ని మనమైతే బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్ అయితే ఎంజాయ్ చేస్తా పోదాము. ఇక్కడ 36 మలుపులు అయితే ఉన్నాయి టోటల్గా. హెయిర్ పిన్ మలుపులు అంటారు కదా, అది హెయిర్ పిన్ అంటే పక్క పిన్ లాగా ఉంటాయి మలుపులు. పక్క పిన్ ఉంటుంది కదా, 2 ఒకటేలాగా అట్లయితే ఉంటాయి మలుపులు. ఆ మలుపులన్నీ ఇప్పుడు ఒకటొకటి చూసుకుంటా మనమైతే తిరుమల కొండకైతే చేరుకుందాం. పదండి, మరిన్ని విషయాలు ముందర మాట్లాడుకుందాం పోతా. ఇప్పుడే మనకు సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. డ్రోన్ కెమెరాలు అయితే ఎత్తుకోరాకూడదంట. డ్రోన్ కెమెరాలు పైనగానే ఎగరేస్తే ఇంక అట్లే అస్సాంకే పంపించేస్తారు, మళ్ళీ కొండపైకి వచ్చే పని లేకుండా. నాతో పాటు ఈరోజు తిరుమలకు మా బాబాయ్ గాని. ఫస్ట్ మలుపు అయితే వచ్చేసింది మనకు మన జర్నీలో. ఇది ఫస్ట్ మలుపు. రోడ్డుకి ఆ పక్క చూస్తాంటారు కదా, రోడ్డుకి ఆ సైడ్ కల్లా మొత్తం వర్షం వచ్చినప్పుడు ఏమైనా ల్యాండ్ స్లైడ్ అంటే మట్టి ఏమైనా రాళ్ళు పాడు ఈ పక్క రోడ్డు మీద పడకన్నా అయితే చుట్టూ గోడైతే కట్టినట్టు రోడ్డు పొడవున. ఇటు సైడ్ అయితే లోయ. ఇంకా మనం పైకి పోయే కొద్దీ మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తాయి. అన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే మన ప్రయాణాన్ని ముందుకు సాగించేద్దాం. ఫస్ట్ అయితే మనకు వినాయక స్వామి టెంపుల్ అయితే వచ్చింది. మనం ప్రతిదానికి వినాయక స్వామిని అయితే ఫస్ట్ పూజిస్తాం కదా, మనం కొలిచేదైనా వినాయక స్వామినే పూజిస్తాం కాబట్టి ఫస్ట్ వినాయక స్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. చూడండి రోడ్డు అయితే ఎట్లుందో. మొత్తం కేరళలో అయితే ఇలాంటి రోడ్లు చూస్తూ ఉంటాం మనము. ఇక్కడైతే మన తిరుమలలోనే ఫ్రీగా చూసేయచ్చు ఎవరైనా బైక్లో అయితే తిరుమలకి వచ్చే వాళ్ళు ఉంటే. ఇంకా లైట్గా వర్షం పడతా ఉంటే ఇంకా ఒక రేంజ్లో అయితే ఉంటాయి లొకేషన్లు. ఇక్కడ నుంచి మామూలు మనం అలిపిరి చెక్ పాయింట్ ఉంది కదా, మన అలిపిరి చెక్ పాయింట్ నుంచి మనకు కొండ మీదకి అయితే టోటల్ 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా మంది కార్లలో వచ్చే వాళ్ళు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి సన్ రూఫ్ బయట నుంచి కేకలు ఓలలు వేస్తా పోతారు. అలాంటి వాళ్ళైతే ఇబ్బందులు అయితే పడతారు. అలా చేయొద్దండి. మీకైతే ఈ జర్నీలో మామూలు ఎక్కే రోడ్డు దిగే రోడ్డు 2 రోడ్లు అయితే చూపిస్తా. ఈ రోడ్లు అయితే మామూలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉండవు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది కదా, ఆ బోర్డు ఆధీనంలో అయితే ఉంటాయి. రోడ్లు అయితే చాలా 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 నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడైనా చూద్దామంటే మనకు కొంత కానీ ఏమి కనపల్లా. అక్కడక్కడ మలుపుల దగ్గర మాత్రం స్పీడ్ బ్రేకర్స్ వేసినారు. ఇంకా అవి లేకంటే మన వాళ్ళు 190లో పోతారు స్పీడ్, కాబట్టి అవి వేసినారు. చూడండి రోడ్డు అయితే ఎంత నీట్గా ఉందో. ఎయిర్పోర్ట్లో రన్వే ఉంటుంది కదా, ఆ మాదిరిగా అయితే ఉంది. ఏంటి ఉందో చూడండి లొకేషన్. తిరుపతి కనబడుతుంది మనకి ఇక్కడ. ఈ కిందనే జూ పార్క్ అయితే ఉంది. ఎక్కడైనా మనకు వ్యూ పాయింట్ ఉంటే వ్యూ పాయింట్ దగ్గర అయితే నిలిపి మీకు చూపిస్తాను జూ పార్క్. ఒక కొండకైతే వెంకటేశ్వర స్వామి ఆకారం అయితే ఉంటది కదా, అది మామూలు ఒక కొండకు సైడ్ నుంచి చూస్తే మనము అదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తా. అది ఒకటే కాదు, చాలా చాలా ఎక్కే రోడ్లు దిగే రోడ్లు ఏమైతే ఉన్నాయో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తా. వీడియోని అయితే ఫుల్ గా చూడండి. ఇంకా తిరుమల 13 కిలోమీటర్లు అయితే ఉంది. మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. ఎంత బాగుందో చూడండి లొకేషన్. ఇక్కడ ఏదో పెద్ద చెరువు అయితే ఉంది ముందరకల్లా. ఆ చెరువు పేరు ఏందో కామెంట్ చేయండి, తిరుపతి వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే. నాకు తెలియదు ఆ చెరువు. మొత్తం ఇదంతా జూ పార్క్ సంబంధించింది. ఇదంతా ఫారెస్టింగ్ ఆ లాస్ట్ వరకు. మనం పోతా అంటే ఇంకా మనకు శ్రీవారి మెట్టు ఉంది కదా, 6 కిలోమీటర్లు అదిగానైతే కనపడతా. చూపిస్తా పదండి.
చూడండి ఎంత నీట్ గా అయితే వేసినారు. వాన వచ్చినప్పుడు ఈ మట్టి రాళ్ళు రోడ్డు మీద పడకన్నా మొత్తం అయితే కప్పేసినారు పై వరకు. మనము దిగే దారిలో అయితే ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంటది. ఇప్పుడు ఎక్కే దారిలో అంతగా ఉండకపోవచ్చు. లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో అసలుకి. ఎక్కడుందయ్యా స్వర్గం? తిరుమలకి ఒకసారి బైక్ లో రండి కొండపైకి, ఇక్కడే కనబడుతుంది స్వర్గం మీకు. ఇక్కడ ఉంది కదా, ఇదైతే వ్యూ పాయింట్ చూసేదానికి. దానిపైకి ఎక్కైతే మనం వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి అసలుకి ఎట్టుందో లొకేషన్. తిరుమల 9 కిలోమీటర్లు అంట. పైన మీకు గాలిమరలు అయితే కనబడుతున్నాయి కదా. మనం ఎక్కే దారిలో మామూలు అలిపిరి నుంచి నడుచుకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే కనపడరు అనుకుంటా. దిగే రూట్లో అయితే కనపడతారు. ఆ పైన చూడండి శివలింగం లాగా ఉంది కొండ. చూడండి బోర్డు, అంత పెద్ద పెద్ద బోర్డు. అడవి జంతువులకు అయితే ఆహారం పెట్టద్దని అనేసింటే అన్న వాళ్ళు అన్నం ప్యాకెట్లు ఎత్తుకొని వచ్చి మరీ పెడతాండ్రు. అది పెట్టద్దంటే ఇంకా మనం ఒకసారి పెట్టినాం అనుకో, అవి అలవాటు పడితే మళ్ళీ దావంటి ఎవరిని పోనేవు, ఎవరైనా ఏమన్నా ఎత్తుకొని వస్తా అంటే పెరుక్కుని వస్తాయి. అందుకే పెట్టద్దండి అంటారు, కానీ మన వాళ్ళు వింటారు కదా. 2 టాయిలెట్స్ మీకు అక్కడక్కడైతే వాష్రూమ్స్ గానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా 1 కిలోమీటర్ ఒకసారి అయితే రెస్ట్ తీసుకునేదానికైతే ఒక చిన్న టెంట్ లాగా అయితే కట్టినారు. ఇక్కడ చూడండి, అక్కడ పైన కనపడుతుందా మీకు? ఈ కెమెరాలో కనపడకుండా ఉండొచ్చు, ఫోన్లో పక్కన వేస్తా చూడండి. ఇక్కడ కొండపైన అయితే వెంకటరమణ స్వామి లాగే సేమ్ విగ్రహము ఉంటుంది కదా, అదైతే చూడండి ఇక్కడ ఉన్నది. స్వామివారి రూపము పైన ఇంకా లాస్ట్ మలుపు దగ్గర వస్తుంది అనమాట. మీకు ఒకవేళ గుర్తుగా కావాలంటే ఈ మాదిరిగా ఇక్కడ వెంకటరమణ స్వామిది ఫోటో అయితే ఉంటుంది చూడండి. ఆ పైన కింద కల్లా ఫ్యాన్ గాని ఉంటుంది. ఇంకో మీకు గుర్తు ఏమంటే ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, తిరుమల 2 కిలోమీటర్లని. దీని దగ్గరే ఉంటుంది. ఇది రాళ్ళు ఈ పక్కన కల్లా పడిపోకన్నా వర్షాలకు పాడు. పైకి ది హెవెన్ తిరుమల గరుడాద్రి వనం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అప్పుడే మనకు మైక్ లో అయితే వినిపిస్తున్నాయి. ఎక్కి స్టార్టింగ్ ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఎండింగ్ కి చక్కగా రోడ్డు అంటే వచ్చేయండి అంతే. ఇంకా ఇక్కడ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ పోతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద క్షేత్రం. ఇది రాంబగీచా గెస్ట్ హౌస్ అంటారు కదా, అదే అనమాట. దాని ఎదురుగా అయితే మీరు కార్లు బైకులు ఏవి తెచ్చుకున్నా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. వీటి నుంచి ఇట్లే లోపలికైతే వెళ్ళిపోవాల. మీరు దర్శనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఈ గోపురం ముందరకైతే వస్తారు. మీరు రెస్ట్ తీసుకోవాలా నైట్ అంతా అంటే ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు. ముందర నాద నీరాజనం కళావేదిక అని ఉంటుంది. లేదా నైట్ అంతా ఇక్కడ కూర్చొని ఉంటారు జనాలు. ఈ ఎదురుగా అఖండ జ్యోతి అయితే మలుగుతూ ఉంటుంది చూడండి. ప్రసాదాలు అవ్వాల్సిన వాళ్ళు ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే పోవాలా. దర్శనం నుంచి బయట వస్తానే దర్శనం అయిపోతే అక్కడ వస్తారనమాట. అక్కడ నుంచి మీరు ఇట్లే చక్కగా లడ్డు కౌంటర్లోకి కానీ వెళ్ళిపోవచ్చు. ఈ పక్కన కోనేరు ఉంటుంది. ఎలాగో తిరుమలకు వచ్చినాం కదా, లడ్డు తీసుకుందామని లడ్డు కౌంటర్ కాడికి పోతే మీకు దర్శనం చేసుకోవాలి కాబట్టి మీకు లడ్డు ఏమన్నారు. ఆ పక్కన ఏదో ఒక మిషన్ ఉంది. ఆ మిషన్లో మన ఆధార్ నెంబర్ కొడితే ఓ స్లిప్ వస్తుంది. అది ఎత్తుకొని ఆ టోకన్లో ఇస్తే అది పెద్ద లడ్డు కాదు, చిన్న లడ్లు. మన దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత అక్కడ ఇస్తారు కదా, అట్లా చిన్న లడ్లు అయితే 2 ఇస్తారు అంతే. పెద్ద లడ్లు అయితే మనకు ఇవ్వరంట. మీ దగ్గర 300 రూపాయల దర్శనం టోకన్ ఉంటుంది కదా, ఆ టోకన్ ఉన్నా లేకుంటే తిరుపతిలో కింద తీసుకుని ఉంటారు కదా, అది SST స్లాట్ అంటారు. ఆ SST టోకన్ ఉన్నా ఈ రెండాటిల్లో ఏదున్నా దానికి ఒక లడ్డు ఫ్రీ ప్లస్ 10 లడ్లు అయితే మనం కొనుక్కునేదానికైతే ఇస్తారు. మీరు దర్శనానికి పోకంటే ఒక లడ్డు కానీ చూడండి. పైన అయితే స్వామివారి గుడి చూసినాం. స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలా. ఇంకా ఫైనల్ గా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ఇది బైపాస్. నార్మల్ మనం వచ్చిన రోడ్ అంటేనే పోవచ్చు. కొంచెం ముందర అక్కడ చెక్ పాయింట్ ఉంది కదా, చెక్ పాయింట్ వరకు అయితే ఆ రూట్ లో పోవచ్చు. మళ్ళీ అదంతా ఎందుకులే, ఎక్కువ జనాలు తిరుగుతాండ్రు. కొండ అయితే ఫుల్ రష్ గా ఉంది ఈరోజు. దానికోసం అని చెప్పి మేము ఇట్లా వచ్చేసినాం. ఎంత బాగున్నాయి చూడండి చెట్లు అయితే.
మొత్తం తిరుమల కొండ అంటేనే ఇంకా చెట్లు, పచ్చదనం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. గాలిమర, రోడ్డు, చెట్లు. ఇది మామూలు పాండిచేర్లు ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది కదా, అట్లుంది. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళా రైట్ తీసుకోవాల్సి ఉంటది. పునఃదర్శన ప్రాప్తిరస్తు. మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటావా అయ్యా నువ్వు? మామూలు మనం అలిపిరి నుంచి నడిచి వస్తాం కదా, అలిపిరి నుంచి నడిచి వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ఇదే ఇంకా ఎండింగ్ పాయింట్. అలిపిరి నుంచి నడిచి వస్తే ఇది అలిపిరి రోడ్డు. రోడ్డు చూడండి ఎట్టుందో. ఈ రోడ్లో మనకి ఇంకా మోకాలి పర్వతం కానీ ఈ రోడ్లో కనపడుతుంది. అట్లే కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి కానీ కనపడతాయి. అన్ని చూపిస్తాను. ఇది దిగే రోడ్ అనమాట. ఇంకా ఇది ఒక 30-40 మినిట్స్ అయితే పడుతుంది నిదానంగా పోతే. ఎక్కడ పోవాలా నీకు? స్పిటి వ్యాలీ, నీ లదాఖ్, నీవన్నీ ఉత్తరాఖండ్ లో నిటున్నా చూడండి లొకేషన్ అసలుకి. ఇంకా ఇక్కడ దిగి మనం ఇట్లా తిప్పినప్పుడు ఇంకా మంచిగా ఉంటది. చూడండి అలిపిరి మార్గం అది. హెయిర్ పిన్ మలుకలని ఊరికే అనలైట్ని చూడండి అసలు ఎట్టున్నాయో. మొత్తం అయితే తిప్పేయాల బండి. అలిపిరి 15 కిలోమీటర్లు. ఇదే అనమాట మోకాల్ మెట్టు అంటాం కదా, మోకాలతో ఎక్కుతారు, అదే మోకాల్ మెట్టు. అలిపిరి మార్గంలో ఇంకా అక్కడికి మోకాల్ మెట్టు దగ్గరకు వస్తే 20% ఉన్నట్లు కదా, ఇంకా పైకి ఇంకా 20% ఉన్నట్లు కదా మోకాల్ పర్వతం కాడికి వస్తే. వీళ్ళంతా స్వాములు అలిపిరి నుంచి అయితే నడుచుకొని వచ్చేవాళ్ళు. వర్షాన్ని చూడండి మొత్తం అయితే ఊటి పడిపి నీళ్లు కారుతాయి. మేము లాస్ట్ వీక్ వచ్చినాము. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే ఫుల్ రోడ్ అంతా నీళ్లు పోతా ఉండే. ఇప్పుడైతే తగ్గిపోయినాయి. ఆ ముందర కల్లా ఏమైనా పోతానా ఏమో చూద్దాము. మొత్తం అయితే రోడ్ అంతా తేమ ఉంది. సైడ్ అంతా చూడండి నీళ్ళు అయితే ఊట్ అంటాం కదా మనం, అట్లా కొండంతా ఊటు పట్టిపోయింది. అంతా తేమే ఉన్నది. ఇంకా నేను గుత్తలో దింపిన. ఎక్కడ అయితే నీళ్ళు అయితే పల్లా. 1 వీక్ ముందు అయితే సూపర్గా ఉన్నింది అసలు లొకేషన్. చూడండి ఇది నీళ్ళు అక్కడక్కడ కారుతాయి చూడండి. ఇక్కడ కొంచెం చూడండి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు వస్తే మాత్రము లొకేషన్ అదిరిపోతుంది. నీళ్ళు ఫుల్గా పడతా ఉంటాయి పైన నుంచి. అలిపిరి నుంచి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారు కదా, మధ్యలో వచ్చేసి అదే అన్నమాట ఈ ప్లేస్. చూడండి ఆంజనేయ స్వామి. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా కొండ ఎక్కడం అయితే ప్రారంభిస్తారు చాలా మంది. మనకు ఎంత ఎక్కేటప్పుడు, కొండ ఎక్కేటప్పుడు ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ అయితే అవుతుందో అదంతా ఇప్పుడు దిగేటప్పుడు అయితే సేవ్ అయిపోతుంది అనమాట. అంత ఎక్కువ ప్రెజర్ చేయనవసరంలా బైక్ మీద, సింపుల్గా వచ్చేసినా కానీ దిగేయచ్చు. అంత పెట్రోల్ ఖర్చు కానీ ఏం కాదు. మనకు దిగేటప్పుడు చూడండి మొత్తం అలిపిరి దావ వంటి వచ్చే దావ మొత్తం మనకు దావంతా కనపడతానే వస్తుంది. ఈ రూట్లో అలిపిరి దగ్గర కపిల్ తీర్థం అని ఉంటుంది కదా, ఆ కపిల్ తీర్థం దగ్గర వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ కానీ కనిపిస్తుంది. ఇప్పుడు కొండ మీద నుంచి అయితే నీళ్లు పడతాయి బాగా, మీకు అది కానీ చూపిస్తాం. ఇంకా మన లాస్ట్కి వచ్చి తిరుపతి వ్యూ కనపడుతుంది కదా, అక్కడైతే ఉంటుంది అది. అది కానీ మీకు వాటర్ ఫాల్ అయితే ఈ వీడియోలో చూపిస్తా. చూడండి ఈ మలుపులో బస్సు అయితే ఎట్ట తిప్పుతాడో చూపిస్తాను. చూడండి, మీరు తిరుమల నుంచి తిరుపతి కిందికి రావాలన్నా, లేదా మీరు తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుమల పోవాలన్నా ప్రతి 5 నిమిషాలకైతే ఓ బస్సు ఉంటుంది. మీరు ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కావాలంటే మీకు క్యాబ్స్ కానీ మస్తుగా ఉంటాయి. అక్కడే బస్ స్టాండ్ ముందరే ఉంటాయి. క్యాబులు కావాలన్నా కానీ క్యాబ్ కానీ మాట్లాడుకొచ్చుకోవచ్చు. ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 1500 అయితే ఛార్జ్ చేస్తారంట కొండపైకి, డ్రాపింగ్ మాత్రమే. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి పిలుచుకొని వచ్చి అక్కడైతే వదిలేస్తారు. చిరుతపులి అంటే ఈ రోడ్లో ఏం జంతువులు అయితే ఏం రాలేవులే,
ఎందుకంటే ఈ పక్క అంతా ఎత్తుగా గోడ ఉంది, కిందంతా లోయ మాదిరిగా ఉంది కాబట్టి ఈ రూట్లో రావు. అలిపిరి మెట్ల మార్గం ఉంది కదా అట్లా కానీ శ్రీవారి మెట్ల మార్గం ఉంది కదా ఆ రూట్లో కానీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నైట్ టైం ఇప్పుడు కానీ శ్రీవారి మెట్ల క్లోజ్ ఉంటుంది. అలిపిరి మెట్ల దానైతే కొన్ని బ్యాచ్ చేసిన తర్వాత ఆ బ్యాచ్ను ఒక్కోసారి అయితే పంపిస్తారనమాట కొండపైకి ఎక్కేదానికి. ఎంత వ్యూ చూడండి, ఎంత పచ్చగా ఎట్లుందో. ఇదే తిరుపతి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసినాం మనం. కపిల్ తీర్థం పైన అయితే ఉన్నాం, వాటర్ ఫాల్స్ పైన. తిరుపతి సిటీ చూడండి ఎట్లుందో వ్యూస్. అదే గరుడ వారది ఫ్లైఓవరు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నది, వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం అనమాట. సన్నగా అయితే వస్తాయి నీళ్ళు. ఇక్కడ ఉంది వీటి నుంచి, ఇదే అనమాట బ్రిడ్జ్. సన్నగా వస్తాయి చూడండి. వర్షం వల్ల కాబట్టి అంత ఫ్లో అయితే లేదు. తిరుమలలో గట్టిగా వర్షం పడినప్పుడైతే ఫుల్గా అయితే వస్తాయి. కపిల్ తీర్థంగా అప్పుడు క్లోజ్ చేస్తారనమాట, ఎవరు లోపలివి మునక్కన్నా. మనం మళ్ళీ కింద అలిపిరి దగ్గర చెకింగ్ పాయింట్ ఉంది కదా, చెకింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మళ్ళీ రిటర్న్లో. అక్కడ వ్యూస్ అంతా పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఇంకా కిందకి దిగే దగ్గరకు వచ్చినాము. ఇక్కడ వ్యూస్ చూడండి, కొండ చూడండి అసలు ఒకసారి ఎట్టుందో. స్పిటి వ్యాలీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడైతే ఉంటుంది కదా, రోడ్డును అయితే కట్ చేసేసి మధ్యలో కొండలు కట్ చేసి రోడ్డు అయితే వేసింటారు. ఆ మాదిరిగా అయితే ఉంది అబ్బాయి. వచ్చేసినాం మా దగ్గరికి. ఫైనల్లీ అలిపిరి. ఓం నమో వెంకటేశాయ. పునర్దర్శన ప్రాప్తి రస్తు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇంక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.